ఆశా వర్కర్లు పోరాడితేనే 18 సంవత్సరాల కాలంలో 200 జీతం నుంచి ప్రభుత్వం 10,000 రూపాయలు పెంచింది. కోవిడ్ టైంలో పిల్లర్స్ లాగా పనిచేశారు అని కితాబునిచ్చిన ప్రభుత్వం 10,000 ఇస్తామని మోసం చేసింది. కోవిడ్ టైంలో పనిచేసిన ఆశా వర్కర్లకు 50 లక్షలు ఇస్తామని 50 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేం పోరాటం చేస్తున్నాం. మా ఆకలి బాధలు ఎవరికీ తెలియట్లేదు. చెప్పుకుందామంటే ఇలా నిర్బంధించింది ప్రభుత్వం. మేము కంకిపాడు మండలం ఆశా వర్కర్లు అండి. మేము 2009 నుంచి 2006 నుంచి 18 సంవత్సరాలు కనీసం సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అయ్యాము. అప్పుడు మేము 200 జీతం తీసుకున్నాము. ఆ 200 జీతం నుంచి ఇప్పుడు 10,000 వరకు మేము పోరాడితేనే మాకు ఈ జీతం వచ్చింది. అయితే మేము ఈ రోజు మా డిమాండ్స్, మాకు కోవిడ్ టైంలో మేము చాలా వర్క్ చేసాము, నైట్ డ్యూటీలు చేసాము. అప్పుడు పేషెంట్ల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో మీరు చాలా పిల్లర్స్ లాగా పనిచేశారు, మీకు 10,000 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేశారు. 10 రూపాయలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. నెక్స్ట్ ఏంటంటే ఆ కోవిడ్ టైంలో ఆశా వర్కర్లు అద్దెకున్న ఇళ్లలో ఓనర్స్ మీరు ఖాళీ చేసేయండి, మీరు కోవిడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నారు, మా ప్రాణాలు పోతాయని చెప్పేసి ఆశా వర్కర్లను ఇళ్లు ఖాళీ చేయించేశారు. అదే పరిస్థితుల్లో మేము డ్యూటీలు చేసి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఎక్కడ భర్తకి పిల్లలకి అంటుకుంటుందా అని చెప్పేసి మేము బయటే పడుకుని బయటే తిని బయట నుంచే డ్యూటీలు చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు కోవిడ్ టైంలో చచ్చిపోయిన వాళ్ళకి ఆశాలకి 50 లక్షలు ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పారు. 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అదే పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి ఆనాడే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఈ రోజు వరకు మా ఆకలి బాధలు ఎవరికి తెలియట్లేదు. చెప్పుకుందామంటే మమ్మల్ని ఇలాగ నిర్బంధించేశారు, హౌస్ లో బంధించేశారు. ఆ ఆటోల్లో వచ్చే వాళ్ళని ఆటోల నుంచి లాగేసేసి ఫోన్లు చూసి, మా ఫోన్లో యాప్లు చూసి మీ ఫోన్లు ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసేసి మమ్మల్ని తీసుకొచ్చి అలా నిర్బంధించేశారు. మేము పోలీస్ స్టేషన్ దగ్గరే మేము ధర్నా చేసుకుంటామంటే మీరు అలా కాదు, మీరు లోపలే ఉండాలని చెప్పేసి బయటకి ఎవరికి తెలియకుండా, జనాలకి ఎవరికి అర్థం కాకుండా, ప్రభుత్వానికి తెలియకుండా మమ్మల్ని బంధించేసి ఇలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మామూలు సర్వేలు చేయించట్లేదండి. ఒక సర్వే కంప్లీట్ అవ్వకముందే ఇంకో సర్వే, పొద్దున 9 గంటల నుంచి రాత్రి 11:30 అయినా 12 అయినా కంప్లీట్ చేయాల్సిందే సర్వే. ఒక సర్వే కాకముందే ఇంకో సర్వే అంటున్నారు. మాకు ఒక డబ్బా ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు పనిచేయవు, పెట్టవు. ఆ ఫోన్లు మీకు పనిచేయకపోతే మీరు సొంత ఫోన్లు కొనుక్కుని సొంత ఫోన్లో వర్క్ చేయండి అంటున్నారు. ఒక గర్భవతి, ఒక మ్యారేజ్ అయిన దంపతులకి ఒక గర్భం రాకపోతే మీ జీతం కట్ అంటున్నారు. పిహెచ్సిలోకి వెళ్తే మీకు ఒక యాంటీనేటల్ నెలకు ఒక 2-3 రాకపోతే మీ జీతం కట్ అంటున్నారు. ఆషాఢకి వెళ్ళిపోతే జీతం కట్ అంటారు. ఒక సెలవులు లేవు. ఒక గర్భవతిగా ఉంటే కనీసం మెటర్నిటీ లీవ్ లేవు. 24 గంటలు సేవ చేయాల్సిందే, సర్వే చేయాల్సిందే. ఏ టైంలో అయినా సరే మేము వెళ్లాల్సిందే. అది కాకుండా ఒక టీబీ కేసు వచ్చిందంటే వాళ్ళకి మెడిసిన్ మేము 6 నెలలు తీసుకుని వెళ్ళాలి. ఈ పిహెచ్సికి తిరిగే విషయంలో ఛార్జీలకే 6 నెలలు ఛార్జీలకే అయిపోతున్నాయి. ఒక గర్భవతిని తీసుకెళ్లాలంటే డెలివరీకి, ఆ డెలివరీ టైంకి ఛార్జీలు వీళ్ళు ఇచ్చే 10,000లో ఎంత పోతుంది? ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయండి? నూనె ప్యాకెట్ ఎంత ఉంది, కందిపప్పు ఎంత ఉంది, పంచదార ఎంత ఉంది? ఈ రేట్లకు తగినట్లు మాకు జీతం పెంచమని మేము అడుగుతున్నాం. అదే కాకుండా సంక్షేమ పథకాలు మీరు ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక సంక్షేమ పథకం లేకుండా చేశారు. అలాగని వితంతు పెన్షన్ కూడా లేకుండా చేశారు. కనీసం భర్త చనిపోయిన ఆశా వర్కర్కి వితంతు పెన్షన్ కూడా లేదు. అన్ని తీసేసి మీరు ఎంప్లాయీస్ అంటారు. హక్కులు అడిగినప్పుడు మీరు ఎంప్లాయీస్ అంటారు, హక్కులు లేనప్పుడు మీరు ఎంప్లాయీస్ కాదు అంటారు. అనేక విధాలుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది. 10,000 ఇచ్చామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ 10,000 వాళ్ళు ఇవ్వలేదండి. మాకు ఇచ్చింది 2,000 ఆయన పెంచింది. 10,000 పెంచామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అదే మా కడుపు మంట మేము చెప్పుకోవడానికి ఇలా రోడ్డు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టుకుందామని మేమందరం బయలుదేరాం. ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసేసి నిన్నే నోటీసులు ఇచ్చేసి మీ ఉద్యోగాలు ఓడబీకేస్తాం, మిమ్మల్ని మేము అరెస్ట్ చేసేస్తున్నాం అని చెప్పి పొద్దున 5 గంటల నుంచే పోలీసులు వచ్చేసి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ బంధించేశారు. రోడ్ల మీద ఫోన్లు చూసి పట్టుకున్నారు. అనేకులను ఈడ్చుకెళ్లిపోయారు. ఎక్కడ వాళ్ళని అక్కడ ఈడ్చుకెళ్లిపోయారు. విజయవాడ అంటే అరెస్టులు చేసి కొంతమందిని తెనాలని ఈటని స్టేషన్ లో పెట్టేశారు. మేము స్టేషన్ లోనే ఉంటామని చెప్పాము. మేము బయటే ఉంటాము, రోడ్డు మీద మేము ధర్మం చేసుకుంటామంటే అది పబ్లిసిటీ అవుతుంది, జనాలకు తెలుస్తుంది. వేరే పార్టీ వాళ్ళు చూస్తే మళ్ళీ మనకి ఎక్కడ వాల్యూ తగ్గిపోద్దా అని చెప్పేసి మమ్మల్ని ఇలా 4 గోడల మధ్యలో బంధించేసి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది కొంచెం ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకువెళ్లి మాకు సహాయం చేయవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం సార్. ఉప్పులూరు పిహెచ్సి మేము పెద్ద కోరికలు ఏం కోరట్లేదు సార్. మాకు ఎంత ప్రభుత్వం ఇచ్చేది మాకు జీతం అడుగుతున్నాము. ఎంత
26,000 అడుగుతున్నాం సార్. మీరు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇవ్వాలనుగా కోరుకుంటున్నాం సార్.